వైట్ డిశ్చార్జ్ అనేది జబ్బా కాదా ఇప్పుడు తెలుసుకున్నాం. వైట్ డిశ్చార్జ్ అనేది జబ్బేం కాదు. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి వేడి వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు. అయితే ఒక్కోసారి డెలివరీ కానప్పుడు ఆ వేన్ని కట్ చేసి 2 కుట్లు వేస్తారు. దాన్ని ఎజనాటమీ అంటారు. అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అవుద్ది. వైట్ డిశ్చార్జ్ చేయడం వల్ల ఇది కానీ జబ్బేం కాదు. కాకపోతే ఏంటంటే ఆ వైట్ డిశ్చార్జ్ అనేది ఆ పీరియడ్ టైంలో 5 రోజులు శుభ్రంగా లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ వైట్ డిశ్చార్జ్ అనేది వాసన వచ్చింది. అప్పుడు జబ్బు కింద లెక్క. అది ఆ వైరస్ పేరు ట్రైకోమోనాసిస్ అనే వైరస్ యాడ్ అయ్యి మనకి వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ వచ్చింది. ఆ వైట్ డిశ్చార్జ్ స్మెల్ వచ్చినప్పుడు యూరిన్లో కూడా మంట, నొప్పి, సురికి ఇవి కూడా యాడ్ అవడానికి, యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు మంటలు, నీరసం, ఒళ్ళంతా వేడిగా ఉంటాం, నీరసంగా ఉంటాం, చలిగా ఉంటే ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఇది వైట్ డిశ్చార్జ్ యొక్క లక్షణం. వైట్ డిశ్చార్జ్ అనేది వాసన వస్తేనే జబ్బు, వాసన రాకపోతే జబ్బు కాదు. థ్యాంక్ యూ.